ఆదికాండం మొదటి అధ్యాయం. సృష్టి. విశ్వం ఆరంభాలను వివరించిన సృష్టి వృత్తాంతం ఆదికాండానికి సహజమైన ఆరంభ అంశంగా ఉంది. ఈ వచనాలన్నీ సైన్స్కి సంబంధం చూపడంతో ఇవి అధిక ఏకాగ్రతను పొందాయి. ఇది ఆశించిన విషయమే. ఈ భాగం మిగతా పంచకాండాలకు పునాది వేస్తుంది కాబట్టి దీనిని వేదాంతపరమైన సందేశంగానూ పరిగణించాలి. ఇశ్రాయేలీయులకు ఈ కార్యాలను రాస్తున్నప్పుడు జీవానికి దేవుడే సృష్టికర్త, స్థాపకుడు అని మోషే చిత్రీకరించాడు. ఇశ్రాయేలీయులను సృష్టించిన దేవుడే ఈ ప్రపంచాన్ని దానిలో నున్నవన్నీ రూపొందించాడని ఈ సంఘటన తెలియచేస్తుంది. సృష్టికి సార్వభౌముడైన దేవునిపై దేవుని పాలనను స్థాపించారు. దేవుడు ఎవరు అనే దానిపైనే ఆ దేశం, దాని చట్టాలు, సంప్రదాయాలు, నమ్మకాలు ఆధారపడ్డాయి. ఎలాంటి దేవుడు తమని ఒక జనంగా ఏర్పరుస్తున్నాడో ఇశ్రాయేలీయులు తెలుసుకుంటారు. దీనిలో సూత్రాలు చాలా గొప్పవి. మొదటిది, ఉనికి కలిగినవన్నీ దేవుని అధీనంలో ఉంటాయి. సృష్టికర్తకు లోబడాలి. ప్రకృతి శక్తులు, శత్రువులు, అన్య దేవతలుగా మారిన వస్తువులు, జీవరాశులు ఏది కూడా జీవంగల దేవుని సేవకులకు ముప్పు కాకూడదు. రెండవది, ఈ వృత్తాంతం ధర్మశాస్త్రానికి ఆధారాన్ని బయలుపరుస్తుంది. దేవుడు అన్నిటికి ముందే ఉనికి కలిగి అన్నిటిని సృష్టిస్తే ఆయన స్థానంలో వేరే దేవుళ్లను కొలవడం ఎంత బుద్ధిహీనత! ఏ దేవుళ్ళూ లేరు. దేవుణ్ణి ప్రతిబింబించడానికి దేవుడు మానవుని తన పోలికలో సృష్టిస్తే దేవుని ప్రతిమను చేసుకోవడం ఎంత అవివేకం! దేవుడే తన పనినుంచి ఒక దినం విశ్రాంతి తీసుకుంటే దేవునితో నడిచే మనిషి దేవుణ్ణి అనుసరించవద్దా? ఆజ్ఞలన్నిటికీ హేతుబద్ధత దీనిలోనే ఉంది. మూడవది, దేవుడు విమోచించే దేవుడని ఇది బయలుపరుస్తుంది. గందరగోళ పరిస్థితి నుంచి విశ్వాన్ని రూపించి చీకటిని వెలుగుగా మార్చి వాటి మధ్య విభాగాలు ఏర్పరచి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చి చెడును, చీకటిని పవిత్రతకు మార్పు చెందేలా చూశాడు. ఈ భాగం నిర్గమకాండంలో దేవుని కార్యాలకు పోలికగా ఉంది. అస్తవ్యస్తంగా ఉన్న ఐగుప్తు బలగాలను వినాశనం చేసి ఇశ్రాయేలీయులను విమోచించాడు. దీనిలో ప్రవక్తలు, అపోస్తలులు దేవుని విమోచించే కార్యాలలో మాదిరిని చూశారు. అంతిమంగా చీకటి నుంచి వెలుగును ప్రకాశింపచేసిన దేవుడు విశ్వాసులు హృదయాలలో వెలుగును ప్రకాశింపచేశాడు. 2 కొరింథీ 4:6 తద్వారా వాళ్లు నూతన సృష్టిగా మారతారు. 2 కొరింథీ 5:17 1వ అధ్యాయము 1 నుంచి 2 వరకు సంప్రదాయబద్ధంగా ఈ వచనాలు పదార్థం అసలు ఆరంభం, శూన్యంలో నుంచి సృష్టిని, మొదటి దినం సృష్టిని వివరిస్తున్నాయని అర్థం చేసుకుంటాం. అయితే దీనిలోని పదజాలం, వ్యాకరణంపై కొంత జాగ్రత్తగా దృష్టి సారించాలి. మొదటి 2 వచనాలు సృష్టి మూలాంశాలను, స్వరూపాన్ని పరిచయం చేస్తాయి. విశ్వం దేవుని సృష్టి కార్యమని, ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను అని ఎంతో స్పష్టంగా ఈ వాక్యం వ్యక్తం చేసింది. సృజించెను అనే పదం శూన్యం నుంచి సృష్టించెను అనే భావాన్నిస్తుంది. కాని దీనిని దీనికే పరిమితం చేయలేం. 2వ అధ్యాయం 7 చూడండి. సృష్టించినది కొత్తది, పరిపూర్ణమైనది అనే భావాన్ని ఉద్ఘాటిస్తుంది. కేవలం దేవుడే ముఖ్యాంశంగా టైబిల్ అంతటిలో ఈ పదం వాడడం చూస్తాం. కాని 2వ అధ్యాయం 1 కొంత గందరగోళాన్ని వర్ణించింది. అక్కడ వ్యర్థం, శూన్యత ఉంది, చీకటి అగాధము జలములపైన కమ్మియుండెను. 2వ వచనంలోని ఉపవాక్యం 3వ వచనానికి అన్ని వివరాలను సిద్ధంచేసి దేవుడు పునరుద్ధరించినప్పుడు ప్రపంచం స్థితిని వివరించింది. అది నిరుపయోగంగా, శూన్యంగా, చీకటితో నిండి ఉంది. దేవుని సృష్టి కార్యం నుంచి అటువంటి స్థితి ఏర్పడదు. అటువంటివి బైబిల్లో పాపానికి లక్షణాలుగా, తీర్పును సమన్వయ పరిచేదిగా కనబడుతుంది. అంతే కాదు, దేవుని సృష్టి ఆయన ఆదేశాలకు అనుగుణంగా 3వ వచనంలో ఆరంభమైంది. 2వ వచనంలో కనబడిన మూల అంశాలు సృష్టిలో సరిచేయబడి వెలుగుతో మొదలై చీకటిని పారద్రోలతాయి. నిరాకారము, శూన్యము అనే పదాలు టోహు, వోబోహు మొదటి అధ్యాయానికి సంక్షిప్త విభజనను కల్పించి రూపం లేని శూన్యంగా నున్న భూమికి రూపాన్ని, పరిపూర్ణతను ఇచ్చాయి. కొందరు సృష్టి అసంపూర్ణంగా 2వ వచనం ఉండి తరువాత ప్రస్తుత రూపంలోనికి పురోగతి చెందింది 3వ అధ్యాయము 25 అనే మధ్య దశగా అర్థం చేసుకున్నారు. అయితే దీనికి వాక్య నిర్మాణం రుజువు చేయటం లేదు. అయితే కొందరు మొదటి 2 వచనాలలో కొంత అంతరం ఉన్నట్టుగా భావించి సాతాను పతనం, పాపం ఈ లోకంలోనికి ప్రవేశించడం వలన ఈ గందరగోళం ఏర్పడినట్టు ఆలోచిస్తున్నారు.
మొదటి వచనం సాపేక్ష ఆరంభంగా కనపడుతుందే తప్ప సంపూర్ణమైన ఆరంభంగా కాదు. మెరిల్ ఎఫ్. అంగర్స్ కామెంటరీ ఆన్ ఓల్డ్ టెస్టమెంట్ 2 సంపుటాలు, చికాగో, మూడీ ప్రెస్, 1981. 1వ అధ్యాయం 5వ వచనం. మొదటి అధ్యాయం ప్రస్తుతం మానవునికి తెలిసిన విశ్వం సృష్టిని వివరించింది, అన్నిటి ఆరంభం కాదు. దానికి మొదటి 2 వచనాలు పరిచయాన్ని ఇచ్చాయి. దేవుని మూల సృష్టిలో సాతాను పతనం, పాపం ప్రవేశం దీని తరువాత సంభవించాయి. ఉనికిలో గల అన్నిటినీ దేవుడు ఆత్మ సహాయం, సార్వభౌమత్వంతో సృష్టించాడు. 20% చీకటితో నిండిన అస్తవ్యస్త పరిస్థితిలో దేవుని ఆత్మ ప్రభావవంతమైన సృజనాత్మక దేవుని వాక్కును సిద్ధం చేసింది. 1వ అధ్యాయం 3వ వచనం 5వ వచనం. ప్రతిదినం సృష్టి నమూనా ఇలా నియమించబడింది. ఏ. సృజనాత్మక వాక్యం. బి. దాని ఫలితాల నివేదిక. సి. మంచి అని చెప్పిన దేవుని విశ్లేషణ. డి. సార్వభౌమ అధికారంతో కొన్నిసార్లు పేర్లు పెట్టుట. ఈ. ప్రతిదినం లెక్కపెట్టుట. దినం, యోమ్ అనే పదానికి అనేక వివరణలు ఉన్నాయి. 1. భూమిపై మానవుని ఉనికికి ముందు సృష్టి దినాలను పొడిగించిన భౌగోళిక యుగాలుగా లెక్కించారు. 2. దినాలన్నీ 24 గంటల వ్యవధి కలిగి ఉన్నాయి. దేవుడు వాటిలో తన సృష్టి కార్యాలను బయలుపరిచాడు. 3. అవి దైవకార్యంతో కూడిన ఖచ్చితమైన 24 గంటలు. పాత నిబంధనలో యోమ్ అనే పదం వరుసవారి విశ్లేషణం. 1, 2 గా ఎక్కడ ప్రస్తావించిన 24 గంటల దినాలు అనే భావానికి ఈ 3వ అభిప్రాయం అనుకూలంగా ఉంది. 4వ ఆజ్ఞ. నిర్గమ 20వ అధ్యాయం 11వ వచనం సాధారణ భావం సహితం ఈ వివరణను బలపరుస్తుంది. దేవుని సృజనాత్మక మొదటి పదం వెలుగును సృష్టించింది. రమ్యమైన, ఘనమైన ఆదేశంతో జరిగే సృష్టి అన్యులు చెప్పే వింత సృష్టి కథలకు భిన్నంగా ఉంది. దీనిలో దేవుని మాట తన శక్తిని వాస్తవికంగా ప్రదర్శించింది. ఇదే మాట ఇశ్రాయేలీయులు దేవునిని నమ్మి విధేయత చూపటానికి పురిగొల్పింది. వెలుగు భౌతికమైనది, సహజమైనది. ఇది చీకటిని తరిమివేసింది కాబట్టి దీని సృష్టి తక్షణమే పొందిన విజయం. బైబిల్లో చీకటి వెలుగులు మంచి, చెడులకు సాదృశ్యం. ఇక్కడ ఆరంభమైన దేవుని పని రాబోయే యుగంలో చీకటికి స్థానం లేని ఉన్నత స్థానాన్ని చేరుతుంది. ప్రకటన 22:5 వచనం ఇశ్రాయేలీయులు దేవుడు వెలుగు అని, సత్యం, మార్గం ఆయనే అని నమ్ముతారు. బగుప్తు చీకటిలో వాళ్లు వెలుగు చూశారు. నిర్గమ 10వ అధ్యాయం 21వ వచనం, 24వ వచనం విడుదలలో ఆయన వెలుగును వారు అనుసరించారు. 1-6వ వచనం, 8వ వచనం 2వ దినాన్న దేవుడు వాతావరణ నీళ్లను నేలపై నీళ్లను విశాలమును ఆకాశము నుంచి వేరుచేసెను. దీనిని బట్టి ముందు భూమిని దట్టమైన తేమ కప్పి ఉందని అర్థమవుతుంది. దేవుని పనిలో విభజించడం, విలక్షణత ఉంటాయి. 1-9వ వచనం, 13వ వచనం 3వ దినం ఎండిన నేలపై వృక్ష సంపద రూపొందాయి. నిజమైన దేవుని సక్రమమైన విశ్వంలో వృక్ష సంపద ఒక భాగం. దీనిని వివరించటానికి అనుమానాస్పదమైన, కాలానుగుణమైన పురాణ కథలు ఏవీ లేవు. దేవుడు ఒక్కసారే అందరికోసం మొదలుపెట్టాడు. అంతే కాక అన్యులు సముద్రంలోతుల్లో దేవతల శక్తులను పరిగణలోనికి తీసుకుంటే ఈ సందేశం దేవుడు సముద్రం సరిహద్దులను నియంత్రిస్తాడని చెప్పుతుంది. యోబు 38 అధ్యాయం 8వ వచనము 11వ వచనము. 1 అధ్యాయం 19వ వచనము. 4వ దినం పగటిని ఏలడానికి సూర్యుణ్ణి, రాత్రిని ఏలడానికి చంద్రుణ్ణి, నక్షత్రాలను చేశాడు. ఇని ఒక నిర్దిష్టమైన వయస్సుతో సృష్టింపబడి ఉంటే లేక ముందైనా సృష్టించి ఉంటే దేవుడు వెలుగు, చీకటిని, పైన, క్రింద నీళ్లను వేరుచేసిన మొదటి, 2వ దినాలలో ప్రత్యక్షంగా కనబడి ఉండాలి. ఈ సూర్యచంద్ర నక్షత్రాలు కాలాలు, దినాలు, సంవత్సరాలకు సూచనలుగా ఉంటాయి. సూర్యుని ఉనికి లేకపోయినా, గ్రహాలు కక్ష్యల్లో తిరుగకపోయినా 6వ వచనంలో వాడిన రాత్రి, పగలు పదాలకు అర్థం లేదు. జ్యోతిష్య శాస్త్రంలో అవిశ్వాసులు నక్షత్రాలను, గ్రహాలను నడిపింపు కోసం వాడితే అవి దేవుని చేతిపని అని బైబిల్ తెలియచేస్తుంది. కీర్తన 19వ అధ్యాయం 1వ వచనము. బబులోనులో జ్యోతిష్య పటాలను, బగుప్తులో సూర్యదేవతను పూజించడం ఎంత అవివేకం! దీనికి బదులు సూర్యచంద్రాది నక్షత్రములను చేసిన వానిని నమ్మాలి. అనేకులు సృష్టిని పూజించి సృష్టికర్తను తిరస్కరిస్తారు. రోమా 1వ అధ్యాయము 25వ వచనం, 1వ అధ్యాయము 20వ వచనం, 23వ వచనం.
సముద్రంలోని మహా జలచరాలను, ఆకాశపక్షులను 5వ దినాన్ని సృష్టించాడు. ఈ భాగంలో బారా, సృష్టించెను అనే పదాన్ని రెండవసారి వాడడం జరిగింది. పూర్వకాలంలో సముద్రంలోని మహా జలచరాలను రాక్షసులుగా, డ్రాగన్లుగా పూజించేవారు. అవి కేవలం దేవుడు సృష్టించిన జీవరాశులు. అంతేకాదు, సంతానం అనేది నిజమైన దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదం. 1వ అధ్యాయము 24-31వ వచనం 6వ దినం సృష్టిలో మానవుని చేసిన ఉన్నత అంతిమ ఘట్టం. ఈ వృత్తాంతంలో మానవుని అంతిమంగా ప్రస్తావించిన తను పరిణామం చెందలేదు, సృష్టింపబడ్డాడు. మానవ జీవితం దేవుని స్వరూపంలో, సారాంశంలో సృష్టింపబడింది. ఈ స్వరూపం కేవలం మనిషికే ఆపాదించడం జరిగింది. దేవునికి మానవ స్వరూపం లేదు కాబట్టి స్వరూపం అనే పదం సలెం అలంకార రూపకంగా వాడడం జరిగింది. దేవుని స్వరూపం కలిగి ఉండటంలో మనిషి దేవుని స్వభావాన్ని అసంపూర్ణంగా, పరిమితంగా పంచుకుంటాడు. ఆయన భావ వ్యక్తీకరణ చేయగల లక్షణాలు జీవితం, వ్యక్తిత్వం, సత్యం, జ్ఞానం, ప్రేమ, పరిశుద్ధత, న్యాయం పంచుకొనుట ద్వారా ఆధ్యాత్మిక సహవాసం కలిగి ఉంటాడు. మానవుడు పనిచేయాలనే ఉద్దేశంతో దేవుడు తన స్వరూపాన్ని మానవునికిచ్చాడు. మనిషి ఏలాలని, లోబరుచుకోవాలని తన స్వరూపం ఇచ్చాడు. 1వ అధ్యాయము 26వ వచనం 28వ వచనం దేవుని అధికారాన్ని ఒక ప్రతినిధిగా చూపాలి. ఐగుప్తు రాజులు విగ్రహారాధనలో అదే పనిచేశారు. తమ అధికారాన్ని తమ స్తూపాలు ద్వారా ప్రాతినిధ్యం వహించేవారు. పాపం కారణంగా అన్ని మనిషి అధినివేశంలో లేవు. హెబ్రీ 2 అధ్యాయము 8వ వచనమైతే యేసుక్రీస్తు భూమి అంతటిపై తన రెండవ రాకడలో ఆధిపత్యాన్ని స్థాపిస్తాడు. హెబ్రీ 2వ అధ్యాయము 5వ వచనం 8వ వచనం. దేవుడు తన ఆశీర్వాదాలను స్త్రీ, పురుషులపై ప్రకటించాడు. వాళ్లు ఫలించి అభివృద్ధి పొందాలి. ఆదికాందంలో ఆశీర్వాదం అంటే సంపన్నంగా సంతతి కలిగి ఉండడం. ఈ భూమిపై ప్రతినిధులుగా ఉండే ఇశ్రాయేలుకు ఇది ఒక దేవుని అద్భుతమైన ఆదేశం. తను వాగ్దాన దేశంలోనికి అడుగుపెట్టి దేవుని అసంతమైన ఆశీర్వాదాలు కోసం కనిపెడుతుంది.